ఉమ్మడి విశాఖ జిల్లాలో మైనింగ్ వ్యవహారం మరొకసారి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పంచదార్ల కొండలపై అధికార కూటమి ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారు అంటూ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ అనుచరులు జరుపుతున్న ఈ అక్రమ త్రవ్వకాల వల్ల అక్కడ శతాబ్దాల చరిత్ర కలిగి పురాతన ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకి పరిస్థితి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. గడిచినటువంటి 6 మాసాలుగా స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ధర్మశ్రీ గారు, పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, స్థానిక నాయకత్వం అందరూ కూడా మైనింగ్ కి పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు, టెంపరరీ పర్మిట్స్ ఇస్తా ఉన్నారు. అక్కడ పర్యావరణంతో పాటు అత్యంత పవిత్రమైనటువంటి పంచదారలో ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి, ఆ పురాతన ఆలయానికి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి విషయాన్ని అనేక నెలలుగా జిల్లా కలెక్టర్ కానీ, మైన్స్ డిపార్ట్మెంట్కి కానీ, స్థానిక రెవెన్యూ అధికారులకు కానీ మొరపెట్టుకున్నా సరే గడిచినటువంటి మే మాసంలో విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి పేరిట 2.5 హెక్టార్లు లీజ్ ఇవ్వడం, మరికొంతమంది కూడా క్వారీలు పర్మిట్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గడిచినటువంటి 2 మాసాల్లో వేలాది లారీలు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏవైతే హద్దులు ఉన్నాయో హద్దులు దాటి మైనింగ్ చేసి వందలాది కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఈ అవినీతి కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, వారి బినామీలు, స్థానిక ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా కలిసి దాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ భూమికి భూగర్భాన దాదాపు 60-70 అడుగులు, కొండ ఒక 60-70 అడుగులు, దాదాపు 120, 130, 140 అడుగులు మైనింగ్ కార్యక్రమం చేస్తే గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి చెంత ఉన్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో అందులోంచి బురద నీరు రావడం అనేటువంటి మొదలైంది. ఏ రోజు కూడా పంచదారులో ఉన్నటువంటి 5 దారులు కరువు వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఏదొచ్చినా సరే ఆ నీటి ప్రవాహం అనేటువంటిది ఏ రోజు ఆగలేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ప్రవాహం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. పవిత్రమైనటువంటి ఆ జలాలు ఆ దారుల నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. అటువంటిది మైనింగ్ అనేటువంటిది మొదలైన తర్వాత గడిచినటువంటి 10 రోజుల నుంచి దాని నుంచి బురద నీరు రావడం మొదలైంది. ఇన్ని వందల సంవత్సరాల పురాతన ఆలయం, అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం, దానికి ఈరోజు నష్టం వాటిల్లేటువంటి దానికి ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలిసి పూనుకున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అందుకనే పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు ధర్మశ్రీ గారి నేతృత్వంలో గడిచినటువంటి 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. నిన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కన్నబాబు గారు పెద్దలందరూ కూడా నిన్న దీక్షని విజిట్ చేశాం. అందరూ కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకొని రేపు 21వ తారీఖున మంగళవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చలో పంచదారుల కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీ ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తూ ఏదో వీళ్ళకి హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం మీద ప్రేమ ఉన్నట్టు ఒక తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి కార్యక్రమం వారు చేయడం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూసాం. ఈరోజు ఒక పక్క సింహాచలం కొండను తవ్వేస్తా ఉన్నారు, ఈరోజు పంచదారుల కొండను తవ్వేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో కనిపించేటువంటి ప్రతి కొండని గుండు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం.
అందుకనే వారికి కూడా నిన్న అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు పంచదార్ల ప్రాంతంలో ఇచ్చినటువంటి మైనింగ్ లీజులన్నీ కూడా రద్దు చేయాలి, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాం. ఇందులో స్థానిక పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు, వారి బినామీలు, వారి మనుషులు, వారి పిఏ పేరిటేమో క్వారీ లీజ్ తీసుకుంటారు, ఆ పిఏ గారేమో ఓనర్ గారి కంపెనీకి ఏమో మట్టి తోలుతూ ఉంటారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. అంటే అడ్డగోలుగా మీకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు ఓట్లేసినందుకు అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకునేటువంటి దానికి మీకు ఏదో బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అవన్నీ ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి సంపాదించారు కాబట్టే ఈరోజు స్పెషల్ ఫ్లైట్లు మీరు తిరుగుతూ ఉన్నారు. స్పెషల్ ఫ్లైట్లో మీ స్నేహితుల్ని, మీకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని తిప్పుతా ఉన్నారు. మీకు కావాల్సినటువంటి చోట చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇస్తా ఉన్నాడు. మీరు మీ అక్రమ సంపాదనతో మీరు పార్లమెంట్ సభ్యులు అవుతారు, 5 సంవత్సరాలు దోచి తింటారు, 5 సంవత్సరాలు అయిన తర్వాత మాయం అయిపోయేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వేదిక ద్వారా, రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సనాతన ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో, దాని గురించి మాట్లాడేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ ధర్మలింగేశ్వర స్వామి తాలూకా ఆ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, ఈ పోరాటంలో పాలుపంచుకోవాలి. ఇది ఒక రాజకీయ పోరాటం కాదు, దేవుణ్ణి కాపాడుకునేటువంటి పోరాటం, దేవుడి తాలూకా ఆ పవిత్రతను, ఆ ప్రతిష్టను కాపాడుకునేటువంటి పోరాటం. కనీసం ఈ ప్రభుత్వానికి ప్రజలంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, కేవలం పంచభూతాల్ని దోచుకు తినాలనేటువంటి ఒక్క తాపత్రయం తప్పితే మరొక తాపత్రయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, మరి ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు కనబడట్లేదు అనేటువంటి విషయం తేటతెల్లం అవుతా ఉంది. అందుకనే ఈ ప్రభుత్వంలో కనువిప్పు కలగాలి, ప్రభుత్వం దిగి రావాలి, మైనింగ్ లీజులు రద్దు చేయాలి, నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. పక్కనే హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి, రీహాబిటేషన్ కాలనీలు ఉన్నాయి, జగనన్న కాలనీలు ఉన్నాయి. యాజ్ పర్ నామ్స్ ప్రకారం కాలనీలు, హ్యాబిటేషన్స్ ఉన్నటువంటి 500 మీటర్ల రేడియస్ లో మైనింగ్ జరగడానికి వీల్లేదు. అయినప్పటికీ ఆ కొండ చుట్టూ, ఆ కాలనీల చుట్టూరు కూడా మైనింగ్ చేసేసారు. పెద్ద ఎత్తున వర్షం పడితే, ఏ ల్యాండ్ స్లైడ్ అయితే మొత్తం